అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అక్రమ అరెస్టు మరొకసారి దాని తాలూకా పూర్తి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ఆయన 2023 సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందంటూ అక్రమ అరెస్ట్ చేశారో అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలందరూ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అయితే తాజాగా ఏదైతే మాజీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ గారు ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆధారంగా మరిన్ని ఒక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఆ యొక్క కేసుకు సంబంధించి ఏ విధంగా తప్పుదారి పట్టించారు, ఏ విధంగా ఒక ఫైల్ మాయం చేశారు, వాటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ మొత్తానికి అప్పుడు బాబు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో, అంటే అక్రమంగా 53 రోజుల పాటు సుమారుగా జైల్లో ఉంచారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అసలుకి అంత పెద్ద జాతీయ స్థాయి నాయకుడిని ఆ విధంగా అరెస్టులు చేయడం అనేది నిజంగా దేశం మొత్తం కూడా అందరూ రాజకీయ నాయకులు తలదించుకున్నారు. అసలుకి రాజకీయం ఎటుపోతా ఉంది, రాజ్యం ఎట్లా ఉందని చెప్పేసి. అయితే ఇప్పుడు అరెస్టు ఏ విధంగా అక్రమంగా చేశారని చెప్పేసి మరొకసారి పివి రమేష్ గారు ఆ అరెస్టు ఉదంతం కూడా మొత్తం బయటకు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారని ఇవన్నీ కూడా అసలుకి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం పట్ల దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇటువంటి మచ్చ లేకుండా, అంటే అసలు ఆయన మీద ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయన అలా ఉండటమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి కడుపు మంట కలిగింది. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, ముఖ్యమంత్రిగా కూడా చేయలేదు, ముఖ్యమంత్రి కుమారుడిగా నేను ఉండొచ్చాను, కాబట్టి ఈయనకి క్లీన్ క్యారెక్టర్ ఎందుకు ఉండాలి, కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలి. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను ఎప్పుడు జైల్లో ఉండి రాలేదని చెప్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఒక కారణం లేకుండా ఏ ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయలేదు అని ధైర్యం మీద ఆయన ఉన్నాడు. ఎందుకంటే గతంలో అటువంటి విధానాలే ఉండేవి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం సినారియో మారిపోయింది. అన్నిటికి మించి బాబు గారు తప్పు చేయలేదు, ఆయన తప్పు చేయలేదు, ఆయన మీద ఆయనకు నమ్మకం. తర్వాత అటువంటి పరిస్థితి రాదు అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కారణాలు ఉన్నా లేకపోయినా, రుజువులు ఉన్నా లేకపోయినా ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేది ఆయన మనసులో పడింది. నేను ముఖ్యమంత్రి పదవిగా దిగిపోబోతున్నాను, ఇక నాకు ఎక్కువ టైం కూడా లేదు, నేను ఈ టైంలో ఆ చివరి 5-6 నెలల్లోనే అరెస్ట్ జరిగింది, కాబట్టి ఈ టైంలో కనుక చేయలేకపోతే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానా లేదా అనేది ఆయనకి ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆయన లండన్ వెళ్తూ నేను ఇక్కడ లేనప్పుడు అది జరగాలనే ఒక కుట్రతో, దీన్ని ఎలిబి అంటారు, నేరాన్ని ప్లాన్ చేసి ఒక ఆర్గనైజ్డ్గా మళ్ళీ ఆ టైంకి అక్కడ ఉండరు వాళ్ళు. ఎవరైతే దాన్ని కాన్స్పిరసీ కుట్ర చేస్తారో ఆ కుట్రదారు అక్కడ ఉండడు, వేరే సాట్లో ఉండి అక్కడ ఉన్నట్టు ఒక రుజువు కూడా చూపించుకుంటాడు. అంటే మొత్తం తెర వెనుకుండి నడిపిస్తూ ఉంటారని చెప్పుకోవాలా. తెర వెనుకుండి నడిపిస్తారు, అట్లా ఎల్బి అంటారు దాన్ని. అట్లాగే ఆయన లండన్ వెళ్ళే ముందు ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు సిఐడి చీఫ్ సంజయ్కి. సిఐడి సంజయ్ ఓకే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేసినప్పుడు అందులోనూ 30 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉంటానని ఆయన చెప్పుకున్నాడు, వీళ్ళు కూడా నమ్మారు. కాబట్టి ఆధారాలు ఉండా లేకపోయినా అరెస్ట్ చేయటం అయితే తప్పదు. ఇప్పుడు రఘురామ్ రెడ్డి, ఆయన రఘురామ్ రెడ్డి నంద్యాల వెళ్ళాడు. నంద్యాల వెళ్ళి ఆయన Z+ కేటగిరీ వ్యక్తుల్ని అసలు సూర్యోదయం కన్నా ముందు డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి ఆ 3 గంటలప్పుడు 2:30 కూడా లేపేశారు బస్సులో పడుకుంటే. సరే, ఆయన కూడా బయటకు వచ్చాడు, ఏంటి ఇదంతా కమోషన్, బయట ఉద్రిక్తతగా ఉంది, వస్తే ఇది పరిస్థితి, మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారని, దేనికి అని అడిగాడు, చెప్పలేకపోయాడు. అవన్నీ కూడా లైవ్ బ్రాడ్కాస్ట్ అయినాయి. తర్వాత నేను ఫలానా కేసు చెప్పలేదు, ఫలానా సెక్షను చెప్పలేదు, నేను విజయవాడ వెళ్ళేలాగా మీకు చెప్తానన్నాడు. సరే, అయిపోయింది. కానీ ఆ అరెస్ట్ అనేది మీరు అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో ఉండే మొత్తం తెలుగు ప్రజల అందరూ కూడా కలవరపడ్డారు. అసలు ఏంటి, ఎందుకు చేశారు, ఇదొక కక్షపూరితంగా జరిగిన. ఇప్పుడు జేపీ నడ్డా లాంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడంటే నేను నమ్మనని పార్లమెంటు హాల్లోనే తెలుగుదేశం ఎంపీలతో కూడా డైరెక్ట్గా మాట్లాడితే చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా, గతంలో ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు, బీజేపీతో ఆయనకు అంతకుముందు ఉన్న సాన్నిహిత్యము, తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో వ్యవహరించిన తీరు అన్నీ చూశాడు. కాబట్టి చాలామంది అదే అభిప్రాయానికి వచ్చారు, సామాన్య ప్రజలు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఏంటంటే అసలు అవినీతి చీఫ్ మినిస్టర్లో ఎవరెవరు ఏ స్థాయిలో జరిపారనేది కూడా
చర్చ జరిగింది. తర్వాత కోర్టులో కూడా బెయిల్కి పెడుతున్న సందర్భంలో కూడా ఏంటి కారణాలు, మీరు సెక్షన్లు ఏంటి, దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటంటే మేము తర్వాత సమర్పిస్తామని చెప్తా గడిపారు. చివరికి 52 రోజుల తర్వాత హైకోర్టు మీరు సరైన ఆధారాలు చూపించట్లేదు కాబట్టి మేము ఆయనకి బెయిల్ ఇచ్చేస్తున్నాం అనింది. వాళ్ళు కేసు మీద బలం కన్నా టెక్నికల్ అంశాల మీద అడ్డం పెట్టుకునే జైల్లో ఉంచడానికి మ్యాక్సిమం ప్రయత్నించారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కేసులో ఆధారాలు లేవు కానీ ఏదో టెక్నికల్గా కేసుని ఈయన్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే దాని మీద చేశారు. అయితే అప్పుడు ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే పివి రమేష్ కుమార్ గారు అప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయన దీని మీద ఫిర్యాదు చేశాడని అన్నారు ఆ రోజున. కానీ ఇవాళ మొన్న ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా కుల్లాగా సుస్పష్టంగా చెప్పేశాడు, అసలు ఇందులో ఆధారాలు లేవు, అసలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సిన అంశం కాదు, అరెస్టు చేయాల్సిన సందర్భం కాదు, అరెస్టు చేసిన ఆయన్ని చేయాల్సిన అవసరం లేదు, అసలు రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్లో ఒక ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి ఒక్కడే ఎప్పుడు బాధ్యత వహించజాలడు అని కూడా చెప్పాడు. అట్లాగే ఎవరైతే అధికారి పాస్ చేస్తాడో కూడా క్యాబినెట్ ఆమోదం అయిన తర్వాత అధికారి బాధ్యత కూడా ఉండదు. నేనైతే ఫిర్యాదు అయితే చేయలేదు. తర్వాత దానికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి అన్నీ మిస్ అయిపోయినాయి. నేను అది కూడా కంప్లైంట్ చేశాను. వాటికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్ళు ఇప్పటికీ కూడా లేవు. ఆ ఆధారాలు లేకుండా కూడా అసలు ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు అనే అంశాన్ని ఆయన గుండె పగలగొట్టినట్టు చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి అనే ఆయన ఎప్పుడు కూడా ఈ బిల్స్ పాస్ చేయటంలో ఆయన పాత్ర ఉండదు, విధాన నిర్ణయాల వరకే ఉంటుంది. ఆ విధాన నిర్ణయాలు కూడా క్యాబినెట్ ఆమోదం పొందినవి, తర్వాత పేమెంట్కి సంబంధించి కూడా జరిగినాయి. ఆ తర్వాత ఈ పేమెంట్లు ఇచ్చినటువంటి సంస్థలో కూడా వాటికి సంబంధించినటువంటి రికార్డులు కొన్ని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి దొరకలేదు. అయినా కూడా దీని మీద ఒక చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఒక కమిటీని వేశారు. కమిటీని వేసినప్పుడు ఆ కమిటీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే దీన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయొద్దు, మీరు ఊరికే పైన చేసి ఏదో ఒక అవకతవకలు జరిగిందని రిపోర్ట్ రాయండి తప్ప పూర్తిగా కిందకి కనుక వెళ్తే ఎవరు కూడా బాధ్యులు ఉండరు, అందులో జరిగిన లోపాలు కూడా ఏమి కనపడవు, ఉండవు. కాబట్టి పైన అసలు రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళొద్దు. అంటే దాని ఫోరెన్సిక్ ఆడిటింగ్ అంటారు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఫైనాన్షియల్ డీల్, ఎక్కడ ఎండ్ అయింది, ఏ సంస్థల ద్వారా రూట్ అయింది, తర్వాత ఎవరికి ఎంత పే చేశారు, ఏ సోర్స్ నుంచి పే చేశారు, ఇందులో ఏమైనా అక్రమాలు ఉన్నాయా అనేది తేలిపోద్ది. ఫోరెన్సిక్ అంటే ఎట్లాంటిదంటే మామూలుగా చెప్పాలంటే ఒక నాటు భాషలో ఒక శవ పరీక్ష చేస్తే మరణానికి గల కారణాలు తెలిసినట్టు ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తే అసలు నిజంగా అందులో ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేదా, జరిగితే ఎక్కడ జరిగినాయి, ఎంత మొత్తంలో జరిగినాయి, అది దానికి బాధ్యులు ఎవరు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరగలేదు. ఆయన గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వరకే ఇది పనిచేయాలి, మీరు డీప్గా వెళ్ళి కనుక ఇస్తే కనుక అందులో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగదు. కాబట్టి ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎంత ఇచ్చారు, ఏ సంస్థకి ఇచ్చారు అనేది మీకు అక్కర్లా, మీరు ఒక స్కెలిటన్ రిపోర్ట్ మాత్రమే ఇవ్వమన్నారు. ఆ స్కెలిటన్ రిపోర్ట్లో హాఫ్ నాలెడ్జ్తో ఇచ్చేది ఎప్పుడు అట్టగా ఉంటాయి. ఇప్పుడు పివి రమేష్ గారు కూడా ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బాధ్యత ఇందులో ఏమాత్రం కూడా లేదు. తర్వాత క్యాబినెట్ ఆమోదం కానీ శాఖాపరంగా జరగాల్సిన అన్ని ఫార్మాలిటీస్ జరిగినాయి. నేను చెప్పింది అందుకు సంబంధించిన ఫైళ్ళు, కీలకమైన ఫైళ్ళు మిస్ అవుతుందన్నదే నేను ఆ రోజు చెప్పాను, ఇవాళ కూడా చెబుతున్నాను. ఇప్పుడు జరగాల్సిన దర్యాప్తు ఏంటంటే అసలు ఈ కీలకమైన ఫైళ్ళు ఎలా మిస్ అయినాయి, తర్వాత ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఇప్పుడు జరపాలి, మొత్తంగా జరపండి, అంతేగాని అరకొర జరగటానికి వీల్లేదు. మొత్తంగా జరిగితే అసలు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే ఎక్కడ జరిగింది అనేది తెలుస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఏం చెప్పాడంటే ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది, అసెంబ్లీలో చెప్పింది ఆయన. ఇది చాలా భారీ కుట్ర జరిగింది ఆయన మీద. ఒకటి ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటి, రెండోదేమో సిఐడి డిపార్ట్మెంటు, మూడోది డిజిటెక్, ఏ సంస్థ అయితే ఈ కాంట్రాక్ట్ తీసుకుందో
ఈ కాంట్రాక్ట్ ఈ 3 సంస్థల కుమ్మక్కై చేసిందే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఇందులో ఆయన పాత్ర ప్రమేయం ఎక్కడా కూడా లేదు. ఈ ఆడిటింగ్ను కూడా వీళ్ళే కంట్రోల్ చేశారు. వీళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వమంటే ఆడిటింగ్ సంస్థ ఇచ్చింది. ఇప్పటికైనా సరే ఇంకొక సంస్థను పెట్టి ఫొరెన్సిక్ ఆడిటింగ్ చేసి ఇది తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థని, ఆదేశాలు ఇచ్చిన వ్యక్తుల్ని, తర్వాత ఆయా సంస్థలు ఏ సంస్థలు అయితే ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయ్యి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద మాత్రం వదలటానికి వీల్లేదు. ఇప్పుడు కుట్ర మీద దర్యాప్తు జరపమంటున్నాడు ఆయన. కుట్ర కోణం ఏదైతే ఉందో దాని మీద జరపండి. అప్పుడు ఇందులో జరిగిన అవినీతి ఏమన్నా బయటకు వస్తుంది. అవినీతి లేదనుకోండి, ఈ కుట్రదారులు ఎవరు, ఎందుకు చేశారు, ఎందుకు ఇంత ప్రభుత్వంలో ఇన్ని వ్యవహారాలు జరిగితే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ మీదే ఎందుకు చేశారు అంటే ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి ఇప్పుడు పివి రమేష్ గారు చెబుతుంది ఆర్థిక శాఖలో ఫైళ్ళు మిస్ అయినాయి అని చెబుతున్నారు. తర్వాత సిఐడికి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు అరెస్ట్ చేయటం వరకే కానీ మీరు దానికి సంబంధించి లోతైన విచారణ మీకు అక్కర్లేదు. ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్ సంస్థకి ఇచ్చారో మీరు ఫొరెన్సిక్ ఆడిటింగు, డీప్ ఆడిటింగు డీటెయిల్స్లోకి మీరు వెళ్ళక్కర్లేదు. ఒక స్కెల్టన్ రిపోర్ట్ ఇస్తే చాలు, దాన్ని బేస్ చేసుకుని సిఐడి ముందుకు వెళ్ళిపోతుంది అనేది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ ఇది. ఇప్పుడు ఈ కాన్స్పిరసీ మీద కనుక దర్యాప్తు జరిగితే అసలు అవినీతి ఎంత జరిగింది, అసలు జరిగితే ఎవరి పాత్రదారులు అనేది కూడా తేలుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు దోష నిర్దోష అని తేలిపోద్ది. అట్లాంటప్పుడు ఎవరైతే కుట్రకు చేశారో కుట్రదారుల మీద కేసు పెట్టమంటున్నాడు. అది ఓకే, ఖచ్చితంగా సార్. ఇప్పటికే దీనికి సంబంధించి దీని మీద ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఇప్పుడేం చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ కుట్రను చేయాలి. ఇప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ పర్పస్ కోసం చేశారు. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు గారిని కనపడుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టాలి. దాన్ని అడ్డం పెట్టుకుని రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకున్నారు. గతంలో వివేకానంద రెడ్డి గారి హత్యని అడ్డం పెట్టుకున్నట్టే ఈసారి ఈ అవినీతి అన్న పెడితే ప్రజల ముందు ఏమైనా పనిచేస్తా అనుకున్నారు, కానీ అది బూమరాంగ్ అయింది. అది ఏమైందంటే ఈ అవినీతి చేసింది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి, డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే చర్చలో బయటకు రావడంతో ఇతని మీద పడింది. ఎవరి మీద ఇతను బాణం వేశాడో అది రివర్స్ అయ్యి వచ్చి ఈయనకి గుచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎక్స్పోజ్ అవడానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చర్చకి దారితీసింది, కారణమైంది. అది బూమరాంగ్ అయింది. అది అయినప్పటికీ కూడా ఇంత పెద్ద కుట్ర చేశారు కాబట్టి దీని మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏమిటంటే పూర్తి దర్యాప్తు జరపండి. కుంభకోణాన్ని ఎవరైతే ఆ కుట్రదారులు ఉన్నారో ఆ కుట్ర చేసిన వ్యక్తుల మీద కేసు పెట్టండి. ఓకే, ఖచ్చితంగా సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభ్యర్థన మేర కన్నా కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా, అదొకటి ప్రజల్లో ఉండే ఆపోహలు కూడా తొలిగిపోతాయి. తర్వాత ఇట్లాంటి కుట్రదారులు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టరు. తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఇందులో ఓవర్ యాక్షన్ చేశారో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఓవర్ యాక్షన్ చేసిన పోలీస్ అధికారులని సప్త సముద్రాల అవతల ఉండా అని. ఇప్పుడు ఇంకా సప్త సముద్రాలు వాళ్ళు దాటలేదు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టించాలి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులకు నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.